సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు అధ్యాపక బృందానికి మీ అందరికి కూడా ఈ ప్రాతకాల సమయంలో సభను ఉద్దేశించి మాట్లాడడం ఒక మహద్భాగ్యంగా భావిస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఒక ప్యాషన్, అంటే నైపుణ్యం ఫస్ట్ చెప్పాలంటే, తర్వాత ఒక అభిరుచి. జీవితంలో లెక్కలు లేకుండా ఏ పని జరగదు. కాకపోతే ఈ లెక్కలు అనేటువంటివి మనకి చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పారో ఏం నేర్పారో తెలియదు, కానీ సమయం మనకు తెలుసు. మనకు సమయం తెలుసు, ప్రాతకాలం తెలుసు, బ్రహ్మముహూర్తం తెలుసు. ఇవన్నీ ఎప్పటి నుంచో వేదకాలం నాటి నుంచి ఉన్నాయి, కానీ ప్రాచుర్యంలోకి అవసరం లేదు కూడా మనకి. ఇప్పుడు అనుకుందాం, మ్యాథమెటిక్స్ 0 ఆర్యభట్ట గారు కనుక్కున్నారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా గణితంలో సంఖ్యలు కొంతమంది కనుక్కున్నారని చెప్పాం. మనం తెలుసు. అంతకుముందు లెక్కలు లేవా? అంతకుముందు భారతదేశం లేదా? అంతకుముందు అసలు లెక్కలేదు ఎవరికి లేదా? ఆలోచించుకోవాలి, ఓకేనా? ఇవన్నీ నేర్పింది ఎవరు? ప్రపంచానికి నేర్పింది ఎవరు? ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసినటువంటి చిన్న మెదడుతోటి చెబుతున్నాను, తెలుసు తక్కువ జ్ఞానమని అనుకుంటున్నా. చూద్దాం, ట్రై చేద్దాం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ స్టెప్స్. రెండోది నోన్ టు అన్నోన్. లెక్క తెలుసు, ఆన్సర్ తెలియదు. మనం కనుక్కుంటే రాని లెక్కను చేసేటప్పటికి పెద్ద లెక్క కాస్త చిన్న ఆన్సర్గా మారిపోతే అనాయాసంగా మనం పెదవుల మీదకి చిరునవ్వు వస్తుంది అన్నమాట. కాన్ఫిడెన్స్, నేను చేశాను. ఓకే, తద్వారా రెండో లెక్క రాకపోయినా కానీ ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా అలవర్చుకోవటమే ప్యాషన్ అంటారు. ఓకే, అభిరుచిని మనం డెవలప్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మనకు అది వస్తుంది. లెక్కలు చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ప్రపంచ దేశాల్లో లెక్కలు బాగా చేసేటువంటి వాళ్ళు మొట్టమొదట భారతీయులే. దానికి ఒక చిన్న లాజిక్ నేను ఒక దారి చూపిస్తున్నా. మనకు ఇప్పుడు తెలుసు, తెలియని దానికి అర్థం. ఓకే, ఇప్పుడు మనం కిలోమీటర్లు 1, 2, 3, 0 లెక్కేసుకుంటున్నాం. దాన్ని ఈ కాలానికి తగ్గి కొద్దిగా ముందుకెళ్దాం. ద్వాపర యుగం, మనకు యుగాలు 4 తెలుసుగా. కలియుగం, ద్వాపర యుగం, ఇంకోటి ఏంట్రా? త్రేతాయుగం, కృతయుగం కదా. 4 అంటే 1, 2, 3, 4 ఉన్నాయిగా. కృతయుగం వెళ్ళాం, దాన్ని సత్యయుగం అని చెప్పేసి అన్నారు. సత్యహరిశ్చంద్రుడు తెలుసు, ఈయనకి నుంచొని కాయి నగరేశాడు, అంత ఎత్తు బంగారం కావాలన్నారు. అప్పుడు డబ్బులకు విలువ లేదా? 1, 2 లేవా? అంటే ఒక మూట ఇచ్చేవాళ్ళ? ఆలోచించాలి. నెంబర్ 2, మనకు వేదాలు తెలుసు 4 కదా. అంటే 1, 2, 3 లేవు, డైరెక్ట్ 4 వచ్చేసింది. అంటే వేదాల్లో 4 ఉన్నట్టేగా. ఋగ్వేదం ఫస్ట్ తీసుకుంటే కనుక దాంట్లో ఇప్పుడే జస్ట్ మా డిస్కషన్, నేను తెలుగు సార్ మాట్లాడుకుంటూ చిన్న డిస్కషన్ అనమాట. అసలు ఎన్ని ఉన్నాయి అని అడిగా. నేను అడిగితే 10 మండలాలు ఉన్నాయి. అంటే 1, 0 లేకుండానే 10 వచ్చేసిందే. ఆలోచించండి, 1, 0 లేకుండా 10 వచ్చేసిందా? లేదుగా. కాబట్టి మనం అనుకుంటున్నాం, ఇప్పుడు మన క్యాలెండర్ చూస్తున్నాం, ఎప్పటి నుంచో ఎవరు కనిపెట్టారో కూడా తెలియదు. అయితే ప్రాచుర్యం చూపించి అంకెల్లాగా తీసుకొచ్చింది మనకు అర్థం కావడం కోసం. అంటే మన నాలెడ్జి, విస్తృతంగా ఉన్నటువంటి నాలెడ్జి ఏమైపోయింది? తగ్గుతూ క్యాలెండర్ చూసుకునే స్థాయికి వచ్చాం. ఓకేనా. దారులు ఉండేవి, దారులు నక్షత్రాలు కనిపెట్టేవాడు. నక్షత్రాలు ఎక్కడన్నా చూసుకుని దాని ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళు, ఎడారిలో కానీ సముద్రాల్లో కానీ. మరి వాళ్ళకి అవే తెలిసింది, డిగ్రీస్తో సహా చెప్పేటువంటి వాళ్ళు. తులసీదాస్ రామాయణంలో మనకి సాక్ష్యం అన్నమాట ఇది. తులసీదాస్ రామాయణం మనకు దగ్గరవాడే. ఓకే, ఆ రామాయణంలో 40 చేశాడు ఆయన, అంటే 1 నుంచి 40 దాకా. దాంట్లో సహస్రయుగ పరభాను, భాను అంటే సూర్యుడు, భూమి దగ్గర నుంచి అక్కడికి ఒక యుగం అంటే 12,000 సంవత్సరాలు.
అంటే 1 లేకుండా 0 లేకుండా 12,000 వచ్చేసినాయా? ఓకేనా? ఇలా ఆలోచించుకుంటూ తర్కించుకుంటూ వెళ్తే కనుక సూక్ష్మం ఏంటంటే అక్కడ భారతీయులకి లెక్కలు అనేటువంటిది చాలా ఈజీ. కాబట్టి మధ్యలో రకరకాలైనటువంటి ఇన్వెంట్స్ జరిగి భారతదేశంలో ఉన్నటువంటి సంపదతో పాటుగా వీళ్ళంత బ్రెయినీ ఫెలోస్గా ఉన్నారు. మన బ్రెయినీ ఫెలోస్ అంటే మన మేధావులు ఎంత వ్యక్తి అంటే పుస్తకాల్లో రాయలేరు అది, అంత నాలెడ్జ్ అనేది లిమిట్స్ దాటిపోయింది. ఆ లిమిట్ని కౌంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఇన్వేట్స్ జరిగినప్పుడు భారతదేశంలోకి పరాయి దేశస్తులు వచ్చినప్పుడు అటువంటి వాళ్ళందరినీ కూడా చంపేసేసారు, ఎవరు లేరు. అంటే పుస్తకాలని వదిలేసేసేసి చదవటం అనమాట, మాట్లాడుకోవటం. ఒక మాట చెప్తే గురువు దాన్ని పట్టుకొని చింతన చేసి సంపాదించుకున్నారు, అది తర్కించుకొని. పుస్తకాలు అవసరంలా, లాజిక్ పట్టుకోండి ఇక్కడ. అంటే మేధస్సు అనేటువంటిది పుస్తకాలలో ఉండేది కాదు, ఫస్ట్ పాయింట్ నిర్ణయించుకున్నారు.